లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం. శ్రీ రాజమోహన్ గారు టీఆర్ఎస్ నేత, శ్రీ ఈదా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ రఘునాథ్ బాబు గారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభకు మన తొంగతుర్తి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈవీఎంలపై యుద్ధం చేస్తానంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను కలుపుకుంటానంటున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ హయాంలో అప్పుడు కూడా ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేసేవారు. ఆ తర్వాత ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీపై మరి అనుమానమా లేక ఏమిటి? అసలు టెక్నాలజీ లోపమా? బ్యాలెట్ పత్రం టెక్నాలజీలో నిజంగా లోపం ఉంటుందా? బ్యాలెట్ పత్రాలు మళ్ళీ ప్రవేశపెడతాను స్థానిక ఎన్నికల్లో అంటున్నారు. ఇది సరైన విధానమేనా? టెక్నాలజీ తానే తీసుకొచ్చారని చెప్తున్న చంద్రబాబు గారు ఇప్పుడు ఈవీఎంలు అంటే భయపడే పరిస్థితి నిజంగానే ఉందా? ఎవరు మాయ చేసే అవకాశం ఉంది? ఎవరు మాయ చేయలేరు? మరి ఇక్కడ అదే సమయంలో జానారెడ్డి గారి టీఆర్ఎస్ డబ్బులతో గెలిచింది, ముందుగా డబ్బు పంపిణీ చేసింది భారీ ఎత్తున అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుగా రఘునాథ్ గారు చెప్పండి, ఇప్పుడు అనుమానం అంతా బీజేపీ మీదనా ఏంటి? చంద్రబాబు గారు బ్యాలెట్ పత్రాలు కావాలంటున్నారు, స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు పెడతానంటున్నారు. మరి ఈ నిజంగానే ఈ ఈవీఎంలు అంత లోపభూయిష్టంగా ఉన్నాయంటారా? ఇప్పుడు ఏదో సామెత ఉంది, ఆడలేక అది మదిల మీద పడినట్టు. వాళ్ళ ఈ ఈవీఎంలు అనేది చాలా ట్రాన్స్పరెంట్గా చివరికి మన పేరు అదే మనం ఏ పార్టీకి వేసామో డిస్ప్లే అయ్యి ఆ స్లిప్ కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. మామూలుగా మనం ఏదన్నా పెట్రోల్ బిల్లు తీసుకుంటే వచ్చే స్లిప్ 6 నెలల్లో పోతుంది, ఫేడ్ అవుట్. ఈ ఫేడ్ కాదు, 5 ఏళ్ళు ఉండేటట్టుగా కూడా చేశారు. ఎన్నోసార్లు దాని మీద టెస్టులు అవన్నీ కూడా చేశారు. కాబట్టి వాడు పైగా సరే వాళ్ళు చేసిందంటే వీడు కేంద్రం సహాయంతో చేసినట్టు వాళ్ళ అభియోగం. మరి మా 3 రాష్ట్రాల్లో అంత కొద్దిలో పోయిన చోట అక్కడ చేసుకోరా? కాబట్టి ఇవన్నీ చేతకాకయో చెప్పే మాటలు తప్పిస్తే ఇది పసలేదు. పైగా టెక్నాలజీ వాడుకోవాలని ప్రధానంలో చెప్పే ఆయన అట్లాగా అంటాం. టెక్నాలజీని ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేయడానికి దెబ్బతీయడానికి కాదు కదా అంటున్నాడు ఆయన. మరి ఆయన అంటే ఇప్పుడు తెలంగాణలో సరే ఆ 3 రాష్ట్రాల్లో మీరు తెలివి తక్కువగా పోగొట్టున్నారు. ఇక్కడ తెలివిగా టీఆర్ఎస్ వారు వాడుకున్నారా లేకపోతే ఈవీఎంని లేదా డబ్బుని ఏం వాడుకున్నారు? ఆయన ఈ డబ్బు అనేమో సరే ఇక్కడ ఒక పాయింట్ కరెక్ట్. ఏమని బీజేపీ అయితే దీని అనట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పే లెక్క ప్రకారం, చంద్రబాబు చెప్పే లెక్క ప్రకారం ఉంటే మేము అక్కడే వాడుకుంటాం కదా. ఈ 3 రాష్ట్రాలు గెలిస్తే జాతకాలేదేమో అంటే ఓకే, మాకు జాత కాలేదంటే కూడా మా ప్రమేయం లేదు కదా. కనీసం అదన్నా ఆయన చెప్పాలి కదా. దీనికి అంటే కాంగ్రెస్ హయాంలోనూ ఆయన మరి బీజేపీ లేకుండా కేసీఆర్కి దొరుకుతుందా? అదే ఆయనకి ఇది అవుతుంది. మరి ఏంటి ఆయన డౌట్ ఏంటి అసలు? ఎందుకు ఆయన యుద్ధం అంటాడు? ఇంతే చెప్పే కదా, ఆళ్ళకి ఏదో సాకు చూపించాలా. ఆయనకి ఎవరో ఫస్ట్లోనే ఎవరో ఒకళ్ళు వచ్చి సమ్ టెక్నికల్ పర్సన్ ఏదో చెప్పాడండి. ఆయన మనసులో అతను ఎవరు వేమూరి రవి అని అతను ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ గాను అదే చైర్మన్ గా ఉన్నట్టున్నాడు కదా ఆయన. అప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ కూడా కేసు పెట్టింది, ఇది ఈవీఎం చోరీ చేసుకొచ్చాడు ఇదంతా అని చెప్పి. అయితే ఆ తర్వాత అయితే మొన్న ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. మీకు ఎవరైనా సరే ఈవీఎంల మీద సందేహాలు ఉంటే వచ్చి తీర్చండి, లేదంటే మీరు వచ్చి రుజువు చేసినా ఛాలెంజ్ అని చెప్పారు. అప్పుడు ఎందుకు ఈయన టీడీపీ వాళ్ళు వెళ్ళలేదా? అప్పుడు వెళ్ళినా వాళ్ళు చేయలేదా? అసలు ఏంటి? లేదా వీళ్ళని పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్? అప్పుడు మరి తెలియదు వెళ్ళారో లేదో కానీ, బట్ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ట్యాంపరింగ్ సాధ్యం కాదు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు కదా తెలంగాణలో చెప్పే కదా, ఎవరైనా ఇంకా ఓడిపోయినాక మాటలు ఇవన్నీ ఓడిపోయినాక ఏదో సాకు ఎత్తుకోవాలి అన్నారేమో కానీ మరి అధ్యక్షులు ఓడిపోయిన అభ్యర్థులందరినీ ఢిల్లీ తీసుకెళ్లి పెరేడ్ చేస్తామని కూడా అన్నారు. ఇప్పుడు అలా అనుకుంటే టీఆర్ఎస్ మరి ఖమ్మం జిల్లాలో ఎందుకు ఓడిపోయింది? అది ఒక సమస్య వస్తుంది. మరి అక్కడ చేసి ఉండాలిగా, ఆ ఒక జిల్లా ఆపారా? కరెక్ట్. ఇవన్నీ అదే హేతు పద్ధతి లేకుండా మాట్లాడటం మీ రాజకీయ నాయకులకే చెల్లుద్దా ఏంటి? అసలు ఓదానికి పొంతం లేకుండా అందులో చంద్రబాబు గారు సిద్ధస్తులు కొంత చంద్రబాబు గారికి పేటెంట్ అది అంతేనా? రఘునాథ్ బాబు గారికి వాళ్ళు కాదా? అంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలలో అలాంటి ఏ విషయం మీద నేను మాట మార్చే తత్వం పేటెంట్ రైట్స్ ఆయన తీసుకున్నారు.
ఎందుకంటున్నా అంటే ఈ విషయం మీరు చర్చించే ముందు మనం ఒకసారి రామాయణంలో ఒక మాట గుర్తు చేసుకుంటే, అంటే హనుమంతుడు సుగ్రీవుడితో చెప్తూ, సుగ్రీవ మన ఒక స్థిర బుద్ధితో లేని రాజు పరిపాలించడానికి అనర్హుడని చెప్తారు. అలానే చంద్రబాబు గారికి ఒక అంశం మీద స్థిరమైన అభిప్రాయం అనేది ఏదీ లేదు ఆయనకి. మీరు ఇప్పుడు మీరన్నట్టు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఇదే ఈవీఎంలని 2009లో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు గెలిచినప్పుడు అదే మాట అన్నాడు. అంతకుముందు 99లో ఆయన గెలిచినప్పుడు ఆయన ఈవీఎంలు పెట్టుకుని గెలిచినప్పుడు గుర్తు రాలేదు. అంటే అధికారంలో ఇప్పుడు 4 ఏళ్ళు అధికారంలో ఉన్న మోడీ గారికి చెప్పి మార్పించిండు. అంటే తనకున్న బలం, నేను చక్రం తిప్పుతాను, టైర్లు తిప్పుతాను అని చెప్తుంటారు కదా దేశం మొత్తం మీద. అలాంటప్పుడు ఎందుకు మీరు ఈ ఈవీఎంలు మార్పించలేకపోతున్నారు? అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడడం చంద్రబాబు గారికి ఒక సర్వసాధారణం అయిపోయింది. టెక్నాలజీని నేనే సృష్టించాను, అసలు తెలుగు ప్రజలందరికీ టెక్నాలజీని పరిచయం చేసింది నేనే అనే వ్యక్తి ఈరోజు టెక్నాలజీకి దూరంగా ఎందుకు ఉండగలుగుతున్నారు? అంటే ఓటమిలో, నైరాశ్యంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రజలు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారంటే అది ఆయన యొక్క విజ్ఞతకు వదిలేయడం మంచిది. ఇంకొకటి ఏం చెప్తున్నారు, మీరు ఏ అభిప్రాయం అని తీసుకోండి, ఒకటనే కాదు, ఈ ఈవీఎంల మాటే కాదు, ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీ మారుతారు అని ఏదైనా సరే. కేసీఆర్ తో అంటే నిన్నటి ఒక పక్క తుఫాన్ వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉంటే అదే మీటింగ్లో, ప్రెస్ మీట్లో మీరు కేసీఆర్ పొత్తుల గురించి చర్చిస్తూ ఉన్నారు. అంటే తన ఆలోచన ఎప్పుడూ కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతాయి తప్ప ప్రజల బాగోగుల చుట్టూ తిరగమనేది స్పష్టమవుతా ఉంది. మిమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ కానివ్వండి, అధికారులతో పెట్టింది ఏంటి, మీకు తుఫాను బాధితులకు ఎలా సహాయకార్యాలు అందించాలనేది. మీరేం చేస్తున్నారు? మళ్ళీ నన్ను కేసీఆర్ దగ్గర రానిలేదు, దానివల్ల నేను దానికి వెళ్ళాలంటే అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రజలకి? అంటే అది అక్కడ ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు, మొన్నదాకా చెప్పలేదు. కొత్త ట్విస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు వాళ్ళంతా కావాలన్నప్పుడు నేను అడిగాను, వద్దన్న తర్వాత నేను మార్చుకున్నాను అంటాడు. అది ప్రత్యేక హోదా ఎప్పుడు హరీష్ రావు గారు ఎప్పటి నుంచో వద్దంటున్నాడు కదా. వాళ్ళు ఇప్పుడు అనేది కాదండి, వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. ఈయన ఏమన్నారు సాక్షాత్ అసెంబ్లీలో, ప్రత్యేక హోదా గురించి ఉపయోగం లేదు, దానివల్ల ఏమొస్తుంది నాకు చెప్పండి, ట్యూషన్ చెప్పండి అన్నారు. ఏ ట్యూషన్ చెప్తే, జగన్ గారు ఏ ట్యూషన్ చెప్తే ఈయన మారారు? ఒప్పుకుంటారా? జగన్ గారు ట్యూషన్ చెప్పడం వల్ల నేను మారాను ఒప్పుకుంటారా? అలాగే ఈవీఎంలు కూడా, ఈవీఎంలు ఇప్పుడు ఈవీఎంల వల్ల ఓడిపోయామంటున్నారు. ఒక పక్క మరి ఖమ్మంలో 2 సీట్లు గెలిచారు కదా, అంటే దాన్ని ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, మీరు ఒప్పుకుంటున్నారా? ఒక పక్క 3 రాష్ట్రాలు నా వల్ల గెలిచారంటున్నారు, నువ్వు వెళ్ళలేదు, అక్కడ తెలుగు ప్రజలు లేరు, అంటే నీ వల్ల అంటే డబ్బుల వల్ల ఏమైనా గెలిచారు, మీరు సప్లై చేశారు డబ్బులు. సో ఇలాంటి మీద స్పష్టత లేదు ఆయనకి. కాబట్టి ఇలాంటి మాట డబ్బులు సప్లై చేయడం మీద స్పష్టత లేదంటారా? నేను అదే అంటున్నా, నేను అదే అంటున్నా, సప్లై చేశారు ఏమీ లేకుండా ఆయన ఎక్కడ ఎలా చేయగలిగారు? అక్కడ ఆయన కృషి ఏముంది? సో ఇలాంటివన్నీ తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను అయోమయం గురి చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అయోమయం లేదు, స్పష్టత క్లారిటీ ఉంది. రైట్. హేమావతి గారు చిత్తూరు నుంచి, చెప్పండి. ఈవీఎంలపై యుద్ధం చేస్తాను, మళ్ళీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు తీసుకొస్తాను, దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలు ఉండకూడదని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమైంటది? మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎందుకు అలా అంటున్నారు వారు? సార్ ఒక నిమిషం నేను చెప్పేది నన్ను సార్. మా ఆయన జగన్ అభిమాని, ఆదివారం నాడు చనిపోయారు సార్ మా ఆయన. ఆయన ఆఖరి కోరిక ఏమంటే మా జగనన్నే రావాలా, జగనన్న రాజ్యమే రావాలని ఆయన కోరిక. తెలంగాణలో కేసీఆర్ వస్తాడు, ఆంధ్రలో జగనన్న వస్తాడు. ఆయన ప్రతిరోజు జగనన్న సాక్షి టీవీ తప్పితే వేరే చూడు సార్. మా జగనన్న నా ప్రాణము, మా జగనన్నకి దెబ్బ తగిలినప్పుడు ఓన్లీ కంటు. అయ్యో, ఎందువల్ల చనిపోయారమ్మా? ఎట్లా? ఎల్లుంటి రేపు కర్మకాండను ఆయనకి, ఆయన సాక్షి ద్వారా కన్నీటి వీటుకొని తెలపాలని నేను వారంగా ట్రై చేస్తున్నాను సార్. మీ ద్వారా ఆయనకి ఆత్మ శాంతించాలని, ఆయన కన్నీటి వీటుకొని చెప్పాలి. ఆయన ఆత్మ శాంతించాలంటే మా జగనన్న నాకు ఒక్కసారి ఫోన్ చేసి ఓదారిస్తే చాలు సార్. ఓకే అమ్మా, చాలా దుర్వార్త చెప్పావు. అదే సమయంలో జగన్ గారి పట్ల ఆయనకున్న అభిమానాన్ని చెప్పావమ్మా. చాలా తప్పకుండా నాయకుల దృష్టికి తీసుకెళ్తామండి. ఆవిడ ఓదార్పే ప్రయత్నాలు తప్పకుండా జరుగుతాయి. ఓకే అమ్మా, చాలా బాధాకరమైన సన్నివేశం. ఇటువంటిప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా మీరు ఈ పరిస్థితిలో ఉండి కూడా మీ భర్త ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఈ ప్రయత్నం చేశారు. ఫోన్ చేసి ప్రజలందరికీ కూడా మీరు తెలియజెప్పారు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. మీ ఆకాంక్ష నెరవేరాలని ఆకాంక్షిద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రాజమోహన్ గారు చెప్పండి, మీరేమంటారు? ఏంటి ఈవీఎంలు ఇచ్చేసే మీరు గెలిచారా? జానారెడ్డి గారేమో డబ్బు పంపిణీ చేశారు ముందుగా అని అంటున్నారు.
ఏది కరెక్ట్? ఇక దయాకర్ గారు వచ్చారు, దయాకర్ గారు సారీ, మీరు ఏదో మీ టికెట్ విషయంలో మేమంతా గట్టిగా మీకోసం చేసామండి, కానీ మీరు గెలవటం మా చేతుల్లో లేదు కాబట్టి ఓకే. మీరు మాట్లాడతారా, ఆయనతో మాట్లాడిస్తారు? చెప్పండి. దయాకర్ మాట్లాడండి. మీరు మీ వాదన చెప్పండి, తర్వాత ఇప్పుడు కోదండరామ్ గారి స్టేట్మెంట్ నేను జ్యోతి పేపర్లు ఇందాకనే చదివాను సార్. చంద్రబాబు గారు వచ్చి ప్రచారం అంత ఎక్కువ చేయాల్సింది కాకుండా ఇక్కడ ఓడిపోవడానికి ఇదో ప్రధాన కారణమైందని వారు ఆయన మళ్ళీ పొత్తు అయిపోయినట్టు, ప్రజాకూటమి అయిపోయినట్టుందిగా, ఆయన మళ్ళీ సొంతంగానే పోటీ చేసుకుంటున్నాను. వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడే ఆ కామెంట్ చేసిందంటే చంద్రబాబు గారి మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఈ రేపు ఏదైతే మొదలుపెట్టి గెలిస్తే తనదంటాడు, ఓడిపోతే నాది కాదంటాడు. ఈవీఎంలు ఉండాలని అప్పుడు ప్రవేశపెట్టిన ఆధ్వర్యంలో ఇనిషియేషన్ తీసుకున్నది ఆయనే. ఇప్పుడు వద్దు బ్యాలెట్ కావాలంటున్నది ఆయనే. ఓటుకు నోటు కేసులో నేనే ఉన్నంటాడు, నేను లేనంటాడు. హైదరాబాద్ నేనే కట్టించినంటాడు, ఇప్పుడు నేను కట్టియలే సైబరాబాద్ని కట్టించినాడు. రెండంటే మళ్ళీ మనం గట్టిగా వాదించినాక మౌలిక సదుపాయాలంటే దాని మీద కమిట్ అయ్యారు సార్. ఇప్పుడు మౌలిక ఒక ప్రభుత్వం చేయాల్సిన మౌలిక సదుపాయాలు చేస్తుంది, కానీ అన్ని బిల్డింగ్స్ అన్ని కట్టారంటే దానికి ఇప్పుడు అందరు కమిట్ అయ్యారు, ప్రజలందరికీ తెలిసింది. చంద్రబాబు గారి గురించి ఒక మాట ఏం చెప్తాం సార్? ప్రతిదీ నాదే అంటాడు, నాది కాదంటాడు. ఆయన అక్కడ ఆంధ్ర ప్రజలు ఇవాళ చీకొట్టి విసుగుచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆయన పాపం సైలెంట్గా కొంచెం 6 నెలల వరకైనా సైలెంట్గా ఉంటే ఆయన మీద కొంచెం జాలి సానుభూతి వచ్చేది. వెంటనే ఎన్నికలు అయ్యంగానే, రిజల్ట్ రాగానే, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ కాగానే, వేరే ఓడిపోగానే మళ్ళీ కామెంట్. ఆయనకి రోజు పత్రికలలో లేనిది నిద్ర పట్టదు. రేపు కుటుంబ సభ్యులు కూడా ఏదో రకంగా ఓడిపోయిన తర్వాత, మళ్ళీ ఆంధ్రలో ఓడిపోయిన తర్వాత ఆయనను చీకొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఆచితూచి మాట్లాడాలి. ఏదన్నా ఉంటే టెక్నాలజీ పరంగా విస్తృతంగా లోపాలు ఉంటే చెప్పొచ్చు, పలానా లోపం అని. లోపం ఎట్లా చెప్తారు సార్? ఈజ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్. టెక్నికల్ పర్సన్స్ ఆ సైంటిస్టులను కానీ, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళని కానీ వివిధ కోణాలలో వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కామెంట్ చేస్తే, ఎలక్షన్ కమిషన్ పిలిచినప్పుడు వెళ్ళి రుజువు చేస్తుంటే రుజువు చేయాలి సార్. వీవీప్యాడ్లు అనేది ఇప్పుడు వారు చెప్పినట్టు చాలా హై స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డిజైన్ చేయబడ్డాయి సార్. అవి అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన, మిగతా 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచింది. ఇక్కడ కూడా మా స్పీకర్ గారు ఓడిపోయినరు. శ్రీధర్ బాబు గారు టార్గెట్ ఓడగొట్టలేమా మేము, ఓడగొట్టాలని ఉంటుంది ప్రతి పార్టీకి, అపోజిట్ పార్టీకి. వారు గెలిచారు, అనేక మంది అటువంటి వాళ్ళు గెలిచినారు. కొంతమంది ఎక్కడైతే ప్రజాదరణకు అసహనం ఏర్పడదో వాళ్ళందరూ ఓడిపోవడానికి కారణం ఎంత? ఇది ఏవిఎంలో లేదు, ఎవరిది లేదు. ప్రజాపాలన సరిగా జరిగినప్పుడు అనేక అవస్థలు. రైట్. ఒకసారి దయాకర్ గారు ఆయన అసలు అనుభవంతో చెప్తారు కదా. జానారెడ్డి గారు డబ్బు అంటున్నారు, ఎవరు డబ్బు ఏం కదా, మీ పట్టుబడినేమో అన్ని మహాకూటమి డబ్బు 140 కోట్లు అంటున్నారు అంతా కూడా, అదే ప్రజాకూటమి. మరోవైపు ఈవీఎంల మీద యుద్ధం చేస్తానని మీ మిత్రుడు చంద్రబాబు గారు అంటున్నారు. ఏంటి యుద్ధం చేయాలా? 3 రాష్ట్రాల్లో ఓడిపోయిన బీజేపీ కూడా యుద్ధం చేయాలా? అసలు ఏంటి? అప్పుడేమో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? కొమ్మినేని గారు, మీరు అన్నిటికంటే వర్సటైల్ జర్నలిస్ట్ అని మీరు ఇప్పుడు నిరూపించుకున్నారు సార్. ఇంకా నాకు తెలిసి మీరే మొట్టమొదట ఈవీఎంల మీద, ఈ ట్యాంపరింగ్ మీద అసలు డేర్ చేస్తే మీరు చెప్పి పెట్టిందా, లేకపోతే మీకు గడుచుకు మాత్రం? నేను దీంట్లో గడిచేమని ఎవ్వరు లేరు. ఆయన యుద్ధం చేస్తానన్నారు. చంద్రబాబును విమర్శించడానికా లేకపోతే ఇంకోటి పక్కన పెట్టాడు, కానీ అసలు బ్యాలెట్ ఈవీఎం ట్యాంపరింగ్ మీద పెట్టిన టీవీని అయితే నేను ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నాయి. అసలు మీరు కూడా పైతాన్ మీద పెడతారో లేకపోతే ఇంకో దాని మీద పెడతారో అని అనుకున్నా, కానీ ఓకే, అంటే ఇంత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నందుకు ముందు అభినందించడానికి వాస్తవాలు తెలియాలి కదా, తెలియాలి డెఫినెట్గా. అసలు ఎందుకో మన మీడియా నాకు అది అర్థం కాదు. ఇప్పుడు దాదాపు మనకు 13-14 మెయిన్ మీడియాలు ఉన్నాయి, తర్వాత 14-15 పేపర్లు ఉన్నాయి. ఓకే, 1-2 పేపర్లు సాక్షి లాంటివి పెడుతున్నాయి, కానీ ఎందుకు పెట్టలేదని ఒకటైతే మీకు అది ఏదో పొగడత కొరకు. కానీ ఇవి ఇక మీరు ట్యాంపరింగ్ జరగలేదు అనేటోళ్ళు ఎవరు, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మన ఫోన్ ఇన్లో రాబోతున్న మిత్రుల వరకు వాళ్ళు వస్తే ఈసారి ట్యాంపరింగ్ ఎంత హై లెవెల్లో జరిగిందో చెప్పగలుగుతాను. నేను ఎంసీఏ
నెట్వర్కింగ్ లో కూడా నాకు కొంత అనుభవం ఉన్నది. ఓకే. చంద్రబాబు గారిని కోట్ చేసుకుని చంద్రబాబు గారు చెప్పింది కాబట్టి అది అబద్ధం అవుతుంది అని చెప్పే ప్రయత్నం కాదు, కానీ ఇలా మేము అంటే హైకోర్టు చంద్రబాబు గారు చెప్పినందుకు మాత్రం అబద్ధం అవ్వక్కర్లా, అలాగే నిజము అవ్వక్కర్లా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ మీద ఆరోపణ చేశాడు ఆయన, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ట్యాంపరింగ్ మీద. ఈ తర్వాత ఇప్పుడు బీజేపీతో అధికారంలో ఉన్నాడు కదా ఆయన, ఈ 4 ఏళ్ళు మోడీ గారితో చెప్పి చేయించి ఉండొచ్చు కదా, ఒకవేళ తీయించేసి ఉండొచ్చు కదా. మోడీనా కేసీఆర్ లేకపోతే ఎల్లయ్య మల్లయ్య అనేది ఒక విషయం సార్. మనం దేనికి కౌంటింగ్ పెడతాం సార్? ఈవీఎంలను పోలైన ఓట్లకు లెక్కింపు ఉంటుంది. అవును, పోలైన ఓట్ల కంటే లెక్కింపు ఓట్లు 22 లక్షలు ఎట్లా ఎక్కువ వస్తాయి? 22 లక్షలు వచ్చినాయా? ఎక్కడ మిస్ అయినాయి అవి? డిలీషన్ లో ఉన్నాయని చెప్పినామా ఓకే ముందు? ఇంత 22 లక్షల మందిని తొలగించడం తప్పని అన్నాం కదా. మళ్ళీ ఆయన ఒక వారం రోజుల ముందు తప్పు జరిగింది, డిలీషన్ దాన్ని యాడ్ చేయలేదని చెప్పిండు. ఇలా నాదే మీకు ఎగ్జాంపుల్ కదా, 1056 ఓట్లు ఎట్లా ఎక్కువ వస్తాయి? 1056 ఓట్లు వచ్చినాయి. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చినాయి? పోస్టల్ బ్యాలెట్ పోను 881. ఇప్పుడు నాకేమో 546 పడినాయి, మిత్రుడికేమో 204 పడ్డాయి. అవి కూడా మెజారిటీ తీసేస్తేనే, అంతే రిపప్పలం కాదు కదా లెక్కలన్నీ చూసుకుంటానికి కూడా. పోస్టల్ బ్యాలెట్ తీసేయండి పక్కన, బూత్లలో ఇప్పుడు దాదాపు 1500 పైచిరికి వెళ్తున్నాయి. మన బూత్కు 17C ఫామ్ ఇస్తారు. అక్కడ ఓట్ల కంటే ఎక్కువ, అంటే బూత్ లో ఉన్న ఓట్లు 615 అనుకోండి, 625 కనపడుతున్నాయి. అంటే పోలేని అంటే మీకు 90% అన్నా కూడా ఒక 10 తక్కువే ఉంటాయి, లేదు 80% అంటే ఒక 20-30 తక్కువ. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు చెప్పేదేమో దొంగ ఓట్లు వేసి ఉండొచ్చు అనేది. ఎవరికి పడిపోయినా అందరికి వాళ్ళకే పడిపోతాయి కదా. ఓట్లేసిన మిషన్ ఎక్కడికి కమాండ్ కంట్రోల్ ఇస్తామో అంతవరకే వస్తాయి, ఎక్సీడ్ పడవు. ఇక అక్కడి నుంచి రెడ్ బటనే ఉంటది, మీరు దేనికి వచ్చినా కూడా. ఇవాళ కంప్లీట్ ఇది మేజర్. 5 తర్వాత ఎనార్మస్ గా 20% ఓటింగ్ అయింది. 5 తర్వాత వచ్చిన రిసీట్లు తీసుకుంటాం కదా మనం, ఎవరైనా 5 గంటలకు రాగానే ఓటు ఎక్కువ ఎవరికైనా ఉంటది, తీసుకుంటాం. అప్పటి వరకు సగటున గంటకు 3.44% అయిన కాస్త ఇప్పుడు 20% ఎక్సీడ్ అనేది ఎట్లనేది ఒకటి. ఈ రోజు ఇప్పుడు ఒక నిమిషం ఇవి చెప్తా సార్, ఆ పాయింట్లకు వాళ్ళు చెప్పమనండి. ఒక నిమిషం రఘునాథ్. ఇప్పుడు గుజరాత్లో దాని పేరేంది, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కేసీఆర్లు కేటీఆర్ లేరు. ఎందుకంటే వాళ్ళు అంతే కదా, హై లెవెల్ ఇది చాలా పకడ్బందీగా చెప్తున్నాను నేను, హై లెవెల్ కాన్స్పిరసీ ఇది. ఇక్కడ ఏదో వీళ్ళకి కూడా అంత తెలియలేదు పాపం, కూడా అంత తెలియలేదు. ఇప్పుడు నేను అందుకనే హైకోర్టు నడిచి పెట్టేపోయేది ఏంటంటే, వెబ్ కాస్టింగ్ ఇవ్వండి మాకు, మా రైట్స్ ఉన్నాయి కదా. వెబ్ కాస్ట్ ఉంది అక్కడ, మా అక్కడ లేదు కదా, ఎందుకు పెట్టలే? ఎవడెవడు ఆ సర్వర్లను వాడిండు, ఏది ఈసీకి సంబంధించిన డేటా హ్యాక్ అయింది. తర్వాత వీవీప్యాట్ కౌంటింగ్ కి ఏమని అడుగుతున్నా, నేనైతే 850 కదా సార్, నాది 17 ఈవీఎంలు మొరాయిస్తాయా? 17 ఈవీఎంలు నాకు సంబంధించి అనుకూలంగా ఉండే విలేజ్లు అయితే అసలు ఆన్లైన్ ఓటమి ఏందో నేను ప్రత్యక్షంగా చూసిన. మీరు 5 గంటల వరకు అయితే దయాకర్ గెలుపు అని చూస్తారు కదా, కొట్టేస్తారు అంతే. మీకు రిసీట్ ఇస్తారు, దాంట్లో 500 మెజార్టీ వస్తుంది, పోతూనే ఉంటుంది కదా. ఇది గతంలో కూడా ఎక్కడన్నా ఒక కాడ జరిగినట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినట్టుగా విన్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మేము ప్రీ పోల్ ప్రిపరేషన్ మీద డౌట్ ఉంది కంప్లీట్. అసలు ఆయనకి రజత్ కుమార్కి సర్పంచ్ ఎన్నికలు చేసిన అనుభవం కూడా లేదు సార్. పాపం తెచ్చి పెట్టిండ్రు, వీళ్ళు ఆట ఆడుకుంటారు. అవుట్ సోర్సింగ్ కేంద్రం ఈసీ కలిసి కేసీఆర్కి అవుట్ సోర్సింగ్ ఎన్నికలు ఇచ్చినట్టున్నది కాదు. మీరు చెప్పే దాంట్లో కొంత హేతుబద్ధత ఎక్కడ లోపిస్తుందంటే, వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిపించుకుంటారు కానీ టీఆర్ఎస్ ఎందుకు గెలిపిస్తారు? టీఆర్ఎస్ కూడా గెలిపించేటప్పుడు వాళ్ళు కూడా వాడుకోవాలి. 3 రాష్ట్రాలు ఎందుకు వదులుకుంటారు ఇంత కీలకమైన టైంలో? వాళ్ళ క్యాండిడేట్లు కూడా 20 మంది ఓడిపోయిండ్రు. దానికి కారణాలు కూడా ఉన్నాయి, నాకు టైం ఉంటే చెప్పబట్టి చెప్తా. ఎల్ల ఎందుకు పోయిండు, మళ్ళీ ఎందుకు పోయిండు అనేది. స్పీకర్ మధుసూదన్ కొట్లాడి టికెట్ తీసుకుపోయిండు. జూపల్లి కృష్ణారావు మంత్రి బీకే శరవేల్ దయాకర్ రావుకి ఇవ్వాలన్నట. మీరు ఏ క్యాండిడేట్ గెలిచిండ్రు కానీ ఎవరు గెలిపియాలనో కేసీఆర్ డిజైన్ చేసిండు, ఎవరిని ఓడగొట్టాలనో డిజైన్ చేసిండు. మీకు 3 గంటల కంటే ముందు మేము 13 గెలుస్తాం, 3 గంటల తర్వాత గెలవనీయలేదు. ఎందుకు ఏంది అనేది అక్కడ మేము అక్కడ జరిగిన గెలిపించాలనుకుని ఉండొచ్చు. ఆయనకు మెజార్టీ 40,000 రావాల్సిన అవసరం ఉన్నదేమో, 4,000 వచ్చినాయేమో. కానీ దీని మీద నిజంగా చెప్తున్న మిత్రునికి, సిబిఐ పక్కన పెట్టండి, లై డిటెక్టర్కి వస్తారా? నేను దీంట్లో
ఈవీఎంను మీకు థియరీతో నేను సాటిస్ఫై చేయలేదు. అవును అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్, దాన్ని ఒక డెమో ఈసీని పెట్టమనండి. ఈసీ పెట్టారు కదా, పెట్టేప్పుడు ఎప్పుడు? ఎంత చేశారు మీ కాంగ్రెస్ హైకమాండ్? అయితే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, చంద్రబాబు గారు అక్కడ అధికారంలో ఉన్నారు కదా, ఆయన కూడా మేనేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, ఆయనకి టెక్నాలజిస్టులు చాలా మంది ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు వద్దు అంటున్నాడు? నేను అదే చెప్పబోతున్నా, జగన్ పార్టీని కూడా వైఎస్ఆర్సీపీని కూడా చెప్తున్నా, మీరు ఎవరికి అది ఏంది ఆ శాంతి అమ్మితే వాళ్ళు గెలుస్తారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. చెప్పండి, నేను చెప్తున్నా వినండి కొమ్మినేని గారు. ఎక్కడ చెప్పండి నాకు, మాకు రావాల్సింది అంతే వస్తాయా మధ్యప్రదేశ్ లో? మాకు రావాల్సిన గన్ని వస్తాయా ఏంది రాజస్థాన్ లో? వాళ్ళు కూడా అక్కడ డౌట్ ఉన్నది. గుజరాత్ మరి కంప్లైంట్ చేయాలిగా, డెఫినెట్ గా వాళ్ళతో కూడా అప్పీల్ చేయబోతున్నారు కదా, ప్లీజ్ ఏఐసిసిని కూడా ఇది కంప్లీట్ గా వెరిఫై చేయమని చెప్పి కూడా చెప్పబోతున్నాం. కాబట్టి ఈడ జరిగింది ఆడ జరగలేదు కాబట్టి ఈడ జరిగిందనో, ఈడ జరిగింది కాబట్టి ఆడ జరగలేదు అనేది కాదు. ఇక్కడ జరిగిన అంశాల్లో పారదర్శకతగా ఉండాల్సిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఓట్లు కౌంట్ ఎందుకు ఎక్కువ వచ్చినాయో నాకు చెప్పాల్సిన ఎందుకు వస్తాయి అసలు? ఎన్నికే చెల్లని స్థితిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఎక్కడ తేడా వచ్చిందనే చెప్పాల్సిన బాధ్యత. ఎందుకు పోలైన ఓట్లకి కౌంటింగ్ అయిన ఓట్లకి మధ్య తేడా ఉంటే ఎందుకు వచ్చింది? అసలు ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి. జరిగితే ఖచ్చితంగా మీరు కౌంటెడ్ ఓట్లు ఉంటే 625 వచ్చినాయి అని అంటున్నారు. ఒకవేళ అదే నిజం అయితే మాత్రం అది అప్లై చేసినా కూడా హైకోర్టులు స్పష్టంగా ఎవిడెన్స్. కోటిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే దివాకర్ గారు. నమస్కారం. దయాకర్ గారు దయాకర్ గారు నువ్వు కూడా బాగా మాట్లాడేవాడు, ఇలా అడ్డం తిరిగి మాట్లాడుతున్నావు. ఈవీఎంల వల్ల జరిగింది ఏం లేదండి. అట్ట అనుకుంటే 3 రాష్ట్రాల్లో మీరు ఎలా గెలిచారు స్వామి? అదే వచ్చింది సమస్య, దాన్ని పూర్తిగా చెప్పి దీన్ని కొట్టాలి అంటే అదే చెప్పేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకొకరు ఎవరు? హలో, వెంకటరెడ్డి గారు మరొకరు విశాఖపట్నం నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, హలో, మాట్లాడండి. రైట్. ఏంటి కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసిన మాయ అంటున్నాడు ఆయన. సార్ ఇప్పుడు ప్రపంచ వరల్డ్ ఛాంపియన్ మారడోనా ఉన్నాడు కదా సార్, ఫుట్బాల్ ప్లేయరు. ఆ కాంపిటీషన్లో ఫైనల్ మ్యాచ్ ఆడే వరకు అనేక దెబ్బలు తగులుతాయి సార్, బాగా పడేస్తారు ఆయన, స్పిరిటోరియస్ పర్సన్. తర్వాత స్పోర్ట్స్ మన షీల్డ్ తీసుకునేటప్పుడు సార్ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అంతా కలిసి ఇట్లా ఆలింగనం చేసుకునే ఓ సంస్కృతి ఉంది. ఇక్కడ ఈ ఎలక్షన్ అనే కాంపిటీషన్ జరిగిపోయింది. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళం మనం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని కలిగి ఉండాలి, స్టేట్స్మెన్గా ఉండాలి. ఇటువంటి అభండాలు వేసుకొని ఏదన్నా అభ్యంతరాలు ఉంటే, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు కోర్టుకు పోవచ్చు, నిర్ధారించుకోవచ్చు. కానీ టీవీ డిస్కషన్లలో కానీ ఇప్పుడు కోదండరామ్ గారి డిస్కషన్ కూడా చెప్పొచ్చు, దానికి ఏముంది. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, అయితే ఇది ఇక్కడ ఒక టెక్నికల్ ఒక పాయింట్ మీరు ఒకటి ఏంటంటే, ఈవీఎంలు మొత్తం ట్యాంపరింగ్ అయినట్టు కాదు. ఇక్కడ ఆయన చంద్రబాబు గారు ఏమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు, మీకు ఆయనకు తేడా ఉంది. మీరేమంటున్నారు, ఎక్కువ పోలేని అంటున్నారు, ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పోలేని అంటే అది అక్కడ ఉన్న సిబ్బంది ఆఫీసరు ఎవరో చేసినటువంటి తప్పు అయి ఉండాలి, అంతే కదా. ఆటోమేటిక్గా జరిగిపోతే కేటీఆర్ కు కేసీఆర్ కు ఎలక్షన్ తోటి ఏమైనా సంబంధం ఉంటుందా సార్ మీ అవగాహన? అంటే కేసీఆర్ కి పెద్ద ఈ టెక్నాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది సార్ ఎలక్షన్. వారు అన్నట్టు అనేక పర్యాయాలు ఇక్కడ ఆఫీసర్లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొని ట్రైన్ చేసింది. ఇక్కడ ఉంటారు ఎవరికి తెలియదు, అవుట్ సోర్సింగ్ అనేది తప్పు వ్యవహారం. అవుట్ సోర్సింగ్లో కూడా ఎంఎస్సీలు, ఎంటెక్లు, ఎంఫార్మసీలు, సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు, విద్యావంతులు చేస్తున్నారు అవుట్ సోర్సింగ్లలో. వాళ్ళని అనేక పర్యాయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పిలిపించుకొని ఢిల్లీకి పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఆ ట్రైనింగ్ పోయిన వాళ్ళు కూడా ఎక్కడున్నారు మీరంటే ఢిల్లీలో ఉన్నామని నాకు కొంతమంది ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళు చెప్పేవారు. ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ అన్ని తర్ఫీదు కార్యాచరణ రూపొందించుకున్న తర్వాతనే ఈ ఎన్నికలు జరిగినాయి సార్, అంత వేగంగా జరగలేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కంట్రోల్నే ఎన్నికలు జరిగినాయి సార్. మా రాష్ట్ర ప్రభుత్వం ఆపద్దరు ముఖ్యమంత్రి గోపి గారు కేటీఆర్ గారి కేసీఆర్ గారు సంబంధం లేదు. దయాకర్ గారి వాదంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? దయాకర్ గారు అంటే
కొంతవరకు ఏకీపించాలండి, ఎందుకంటే పోలైన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి అన్నారు కదా. అవును, అంటే అది ట్యాంపరింగ్ కాదు, ఇది ఎట్లా టాంపరింగ్ సార్? అది ట్యాంపరింగ్ అవుతుందా లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది చేసిన పొరపాటు అవుతుందా? ట్యాంపరింగ్ కాదండి, అక్కడ అది సిబ్బంది చేసిన పొరపాటు అని మాకు మేము అడిగేది కూడా ఎలక్షన్ కమిషన్ కదా. అవును, చెప్పండి మిత్రమా. సిబ్బంది ఏదో లోపం చేసి ఉండొచ్చు అక్కడ. అవును, అందులో అద్దెకి దయాకర్ గారితో ఒకసారి మాట్లాడండి. చెప్పండి బ్రదర్. చెప్పండి. దయాకర్ గారు, బ్రదర్ మీరు ఓడిపోవడం చాలా బాధగా ఉందండి. ఈ సానుభూతి తెలంగాణలో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవాలనుకున్న వాళ్ళలో మీరు ఒకళ్ళు. ఓకే, అంటే కాంగ్రెస్ రాకూడదు కానీ గెలవాల్సిన క్యాండిడేట్ లో ఒకరు అంటారు. ఓకే, కాంగ్రెస్ గెలవకూడదు అంటే ప్రభుత్వం రాకూడదు అనుకున్నా కానీ గెలవాల్సిన క్యాండిడేట్ లో అద్దెకి దయాకర్ గారు ఒకళ్ళు. ఎందుకంటే ఆయన గెలుస్తా మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లా కానీ మాట్లాడే విధానం ఒకటి ఇష్టం. ఓకే, రైట్. అయితే అట్లా కాదు, మళ్ళీ ఏపీలో బ్యాలెట్ పత్రాలు పెడతానంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పత్రాలు పెడితే నాకు రిగ్గింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుందా ఉండదా? అది చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చేస్తారండి, కానీ అది కాదు ఈవీఎంల మీద ఏంటంటే చంద్రబాబు గారు ఎలా మాట్లాడడం అనేది అంత ఇదిగా ఏం లేదు. ఓకే, రైట్. మీరే చెప్తారు ఒక 2 minutes. ఇప్పుడు దయాకర్ ఓడిపోయింది సార్. దయాకర్ ఓటమిని జస్టిఫై చేసుకోవడానికి పోరాటం అనుకుంటే కూడా నేను అంగీకరించను, కానీ రేపు ఇదే ప్రాక్టీస్ జరగబోతుంది అనేది నా యొక్క ఆలోచన. నేను చెప్తున్నా మళ్ళీ దేశవ్యాప్తంగా అసలు ఎక్కడ కూడా నెవర్ బిఫోర్ సార్ మనం పోలైన వాటికి కౌంట్ చేసి ఎవరు చేస్తారని ఇప్పుడు ఎవరు వారి మీద నాకు ఇంతనైతే లేదు. కేసీఆర్ గారు చేసినట్టు చేస్తారని మోడీ గారు చేస్తారైతే నేను అనుకోను. ఎన్ని ప్రాక్టీస్ కొన్ని చెప్పలేను నేను, కొన్ని దీంట్లో ఉన్నాయి కూడా నేను చెప్పలేను, భవిష్యత్తులో చెప్తా కానీ చెప్పలేము. చెప్తే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సరి చేసుకుంటారు అవన్నీ కూడా. ఎన్ని రకాల దుర్మార్గాలు ఈవీఎంల మీద చేసి అఘాయిత్యాలు చేసి గెలవచ్చో కేసీఆర్ కేటీఆర్ కలిసి చేసి అధికారులతో చేయించిన తప్పులు, అధికారులతో చేయించిన అధికారులంతా మీ వైపు ఉన్నారు, అసలు విద్యావంతులంతా మీ వైపు ఉన్నారు, మేధావులంతా మీ వైపు ఉన్నారు. నేను 5 గంటల వరకు ఉన్న మా 4000 మెజారిటీ అర్ధ గంటలో పోగొట్టగలిగింది అధికారులు. అది నేను తర్వాత నా సొంత ప్లీ చేసుకుంటా. కానీ ఇవాళ ఎవరైనా మిత్రులు, నేను కూడా అనుకోలే ఈవీఎం ట్యాంపరింగ్లో ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇవంతా మామూలుగా ఉంటుంది. అసలు సిస్టంలో ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిందంటే ఆ టెక్నాలజీని అందుకోగల దమ్ము సత్తా ఉన్న వాళ్ళందరినీ హైర్ చేసిండ్రు వాళ్ళు ఈ ఎన్నికల కొరకు. 80 వాళ్ళందరినీ ఏం చేశారు? కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉంది, అది ఎక్కడో చెప్పాలి. ఈవీఎంల మీద కమాండ్ కంట్రోల్ ఎట్లా పెడతారు? నేను అనేది జోక్ కూడా కాదు సార్. మీరు చెప్పిన దాంట్లో టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఓట్లు ఎక్కువ పోలేనంత వరకు వీ హావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ పెడితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూస్తా కూర్చుంటుందా? అదే ఇప్పుడు అదే దాన్నే ఇప్పుడు పోయి చేయబోయేది. ఎట్లా ఇవి జరిగినాయి, ఎవడు కోడిచ్చిండు, ఎందుకు జరిగింది అనేది ఇలా సాక్షి టీవీలో చూస్తుంటే అందరు దయాకర్ చెప్తుంటే అబద్ధాలని అనుకోవచ్చు, కానీ రేపు నేను దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిసి. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సేమ్ గా ఫీల్ కావాలి. ఇట్లాంటి ప్రాక్టీసెస్ నీ ఈ ఏంది డేటాతో నీ డేటా హ్యాక్ చేసిన నీకు తెలియదు, నీ సర్వర్లు ఎవడు వాడుకుండో తెలియదు, నెట్వర్కింగ్ లో ఇంత హోల్స్ ఉన్నాయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్పమని అడిగారు కదా. ఎలక్షన్ ఎప్పుడు చెప్తారండి? అన్ని పార్టీలను పిలిచారు కదా. దొంగతనం చేసినాక కానీ ఏడ డోర్లు కొట్టుకొని తీసుకుపోయిండు, ఎక్కడి నుంచి కన్నాలు పెట్టుకొని తీసుకుపోయిండు అని తెలుస్తుంది. ముందు ఎట్లా చెప్తారు? కాదు, ఇంకొక ప్రశ్న. మీరంటే తక్కువలో ఓడిపోయారు కాబట్టి మీకు ఆ బాధ ఉంటుంది, నేను కాదన్ను. కానీ 40,000, 50,000, లక్ష ఓట్ల మీద కూడా హ్యాకింగ్. ఇప్పుడు సమస్య ఏం జరిగింది? 50 నియోజకవర్గాలు, 15 నియోజకవర్గాల్లో 50 దాటి. 1,00,000 ఓట్లతో గెలిచినోడు కూడా 10 ఓట్లు తేడా వస్తే ఓడిపోతాడనే విషయం తెలియదు జనానికి. ఓకే, నా కాడ 1056 వచ్చింది, ఒక ఆయన కాడ 5,000 వచ్చింది. చూసిండ్రా మీరు? ఓకే, రేవంత్ రెడ్డి కాడ ఎన్ని వచ్చినాయి ఒకసారి నాకు చెప్పండి. 6,000 లేదు, మనం కేకే మహేందర్ రెడ్డి కాడ ఎంత తేడా? అది ఇక్కడ అక్కడ 6,000. మెజారిటీ వాళ్ళు రాసుకున్న పిచ్చి గీతలు, తేడాలు, ఓట్ల తేడాలు. 22 లక్షల ఓట్లు 119 కాన్స్టిట్యున్సీలలో ఏ క్యాండిడేట్లకు తేడాతో వచ్చిన ఇండిపెండెంట్ 22 లక్షలు తేడా వచ్చిందా? దట్స్ వాట్. ఇప్పుడు అది తేల్చాల్సింది ఎవరు? అంత లెక్క తేడా ఎవరన్నా మీరు ఆలోచించరా సార్? అంత లెక్క ఇప్పుడు కొన్ని చోట్ల I can prove the issues. ప్రూవ్ చేస్తే గొప్ప విషయం. నేను అందుకనే సాక్షి టీవీ తెలిసి తెలియకనా లేకపోతే మా మీద ఎవరు పెట్టట్లేరు. వాళ్ళు ఎవరేం చేశారో నాకేం సంబంధం లేదు. తెలిసి తెలియక మాకేం దుర్మార్గమా కాదు వేరే విషయం. నాకు ఇప్పుడు ఒకటి చెప్పండి, ఎక్కువ ఇక్కడ హేతుబద్ధత ఇక్కడ ప్రధానమైన ఏంటంటే మీకు ఇబ్బంది
మీరు నిజంగా కనిపెడితే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ కానీ పాయింట్ పెట్టడానికి ఏంటంటే మీరందరూ ఒకవైపు ఏమో 3 చోట్ల కాంగ్రెస్ గెలిచే, ఇంకోవైపు ఏమో ఇక్కడ బీజేపీ చిత్తుగా పోడిపోయి వాళ్ళు కనీసం వాళ్ళ నియోజకవర్గాలు అనేది అఫెన్స్ కానే కాదు. రైట్. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ చేసిన దాన్ని కేసీఆర్ ఎవరు చేయలేడు అంటే మోడీ కంటే పవర్ఫుల్ కేసీఆర్ Definite గా. దీంట్లో మోడీ తలదించుకోవాలి. మోడీ తలదించుకోవాలి. ఇక్కడ రఘునాథ్ బాబు గారు తలదించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఓటమి పాలవడం కాకుండా వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్చేసినట్టున్నారు చంద్రబాబు గారు. అంతేనా? అంటే అటు ఇటు ఇటు అటు మార్చేసినట్టున్నారు. ఇంకా ఆ మైకం నుంచి రావట్లేదు. మా ఓటమి కారణం చంద్రబాబు అని అటు డైవర్ట్ చేసినట్టు మీరు ఈడ చంద్రబాబు డైవర్ట్ చేయకండి. ఆయన డౌట్ చేసింది కోదండ రామ్ గారు అన్నాడంట చంద్రబాబు ఇప్పటికైనా చంద్రబాబు గారు వాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిసిసి అధ్యక్షుడు భార్య ఓడిపోయారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు సార్ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒక చెప్పుకొని ప్రజల దగ్గర సింపతి పొందే అలవాట్లు అంతే. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు ఇదివరకు జరిగిన ఎలక్షన్లు వేరే రాష్ట్రంలో జరిగిన తెలంగాణలో ఎన్నికల్లో గెలిచిన సందర్భంగానే ఈవీఎం తప్పు. వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినా గానీ ఈవీఎంలు తప్పు ఉంటుందా? అవును. అప్పుడు మరి అక్కడ ఎవరు హ్యాకింగ్ చేశారనేది సమస్య. ఈవీఎంలు తప్పు అని అంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? అదే హేతుబద్ధత అనేది అక్కడే సమస్య వస్తా ఉంది. ఎప్పుడైనా మేమే గెలవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటది అని అనుకుంటారు కానీ ప్రజలు మార్పు. ఈ కీలకమైన టైం కదా మోడీ గారికి, 3 రాష్ట్రాలు గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటిదే పోగొట్టుకుని ఆయన తెలియదు కూడా ఆయన సంబంధం లేదంటున్నాడు కదా. అసలు మోడీ గారి ఇప్పుడు మేము చెప్పాలి 5 రోజుల్లో ప్రోగ్రామ్ పెట్టిన మోడీకి, ఈసీకి, రాష్ట్రపతి రెడీ అవుతున్నట్టు నాట్ ఈవెన్ ఇది 7వ తారీఖు వరకు రైతు బంధు పథకం పైసలు ఇచ్చిన వాళ్ళు. అవును, అది వాస్తవం. అది లూనాలు పంచిన వాళ్ళు. అంటే ఇది నేను ఈవీఎం ఎస్టాబ్లిష్ చేయడానికి మిగతా చెప్పలేదు గారు. ఓన్లీ ఈవీఎం అనేది నాకు తెలిసి ఎవరు పెట్టలేదు కాబట్టి ఈ అంశాలు చెప్పాలి. టెక్నాలజీ అంశాలు చెప్తే కూడా సమస్య ఉంటదని చెప్పట్లేదు. మిత్రులు ఆలోచించాలని ఇప్పుడు విమర్శించేటోళ్ళు కూడా ఈ తరహా ఓట్లు ఎక్కువ రావడాన్ని ఏ రకంగా ఖచ్చితంగా అదే ట్యాంపర్ కాదు 10 ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా పోలైనటికంటే అది వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఉన్నది చట్టంలో. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరో ఒక టెక్నికల్ పర్సన్ రవి ఎవరో చేశారు అని అంటున్నారు. మరి ఆంధ్రాలో చేస్తే తర్వాత చంద్రబాబు గారు గెలిచాడు కదా. ఓకే ఆయన ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఆయన కూడా చేయొచ్చు కదా. అదేంటి ఆయన హైటెక్ పర్సన్, ఆయన హైటెక్ పర్సన్. హ్యాకింగ్ ఎట్ట చేయొచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ వాళ్ళని తిట్టేవాళ్ళు కదా. కడప కిరణ్ గారు కడప నుంచి నమస్కారం. చెప్పండి, ఏమిటి హ్యాకింగ్ గురించి చెప్తున్నారు దయాకర్ గారు? ఈవీఎంల మీద యుద్ధం చేస్తానంటున్నారు చంద్రబాబు గారు, మీరేమంటారు? అసలు చాలా ఖండించాలి ఈ విషయంలో సార్. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో కంప్లీట్ గా కాంగ్రెస్ వచ్చింది కదా. మరి అదే అర్థం కావట్లేదు. ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గురుగా ట్యాంపరింగ్ చేశాడు అని మాకు డౌట్ వస్తుంది ఇప్పుడు గతం ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, అప్పుడు మోడీ గారితో కలిసి ట్యాంపరింగ్ చేసి ఉంటాడా? మరి అంతే కదా ఐడియా. ఆయన ఇస్తాడు ఐడియా. మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన సత్యనారాయణ తయారు చేసింది ఇతనే. ఫోన్ కనిపించింది ఇతనే. సర్వం కనిపించింది ఆయన కదా. అవును, రైట్. అవును, మరి ఇప్పుడు ఏమంటారు కిందసారి? మరి ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే మరి ఇప్పుడు ఆయన సిబిఐ ఎంక్వైరీ కానీ ఏదైనా ఎంక్వైరీ వేయగలుగుతారా? మొన్న 2014 గెలిచిన దాంట్లో మాది దాదాపు 30 సీట్లు కొద్ది వాటిలో ఒకటి సార్ మేము ఓటమి చెందినాక యాక్సెప్ట్ చేసాం. అడ్డదారులు ఎత్తుకోలేదు, మేము దాని వల్ల ఓడిపోయాం దీని వల్ల ఓడిపోయాం అని చెప్పలేదు. కేవలం అబద్ధాలు మోసాల వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలు కొద్దిగా అటు వెళ్ళారు అని చెప్పాము. అది
అది ఈరోజు ప్రూవ్ అయింది కూడా, అది ప్రూవ్ అయింది కూడా. సో మీరు అనేది ఏంటంటే ఏ చంద్రబాబు గారికి ఏ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసే ప్రపంచానికి అని చెప్తున్నారు, ఏ చంద్రబాబు వాళ్ళు ఈ రోజు మీరు మునిగారు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఇకనైనా మేల్కొనండి, మీరు శక్తిని నమ్ముకోండి, ప్రజలు నమ్ముకోండి. అంటే వాళ్ళు సోనియా గాంధీ గారి పక్కన కూర్చుని ఆయన హ్యాపీగా వీళ్ళు చెప్పేవాళ్ళే కదా, సోనియా గాంధీ గారు ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలియదు, ఇలాంటి నాయకులు వీళ్ళు చెప్తేనే కదా. అక్కడ నాయకులు మార్చుకోండి, మీరు అక్కడ నాయకులు మార్చుకుని ప్రజలకు దగ్గర అవ్వండి. అంతేగాని ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మొన్నటిదాకా 2014 చంద్రబాబు గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారా? మరి ఈ రోజు ఎందుకు అంటున్నారు టెక్నాలజీ? మొన్న మీరు ఇంత ముందు ప్రస్తావించినట్టు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మీకు ఎవరైనా దమ్ముంటే నిరూపించని చెప్పింది, మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేకపోయారు? సానుభూతి ఇప్పుడు దయాకర్ గారి మీద సానుభూతి ఉంది, కానీ మీరు తెలుసుకోవాలి. కానీ జరిగిన తర్వాత ఎట్ట దొంగతనం జరిగిందని ప్రాసిక్యూట్ చేయమంటే ముందు అనంతపురంలో మీరేమన్నారు, సీసీటీవీలు ఎందుకు పెడుతున్నారు? ఎక్కడ దొంగతనం జరిగినా పట్టుకోవడానికి. మీరు హై అంటే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి 18 సెంటర్లు. ఎగ్జాంపుల్ కొమ్మాల, మా ఊరే. ఓకే, కొమ్మాలలో కూడా వెబ్ కాస్టింగ్ లేదండి. వెబ్ కాస్టింగ్ ఎందుకు లేదు? టెక్నికల్ లేదు కదా నా దగ్గర. నేను టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే అసలు పెట్టలే నా దగ్గర. ఎక్కడక్కడ 2-3 సెంటర్లలో పెట్టిండ్రు. నేను ఎందుకు మీకు టెక్నాలజికల్ ఇష్యూస్ అన్ని దొంగతనం చేయడానికి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ లూప్ హోల్స్ వదిలేసిండ్రు. ఓకే, నేను దాన్ని ప్రాసిక్యూట్ చేయమంటున్నా. మీరు చెప్పేది ఒక యాంగిల్. సార్ ఎన్ని రకాలుగా అడ్వాంటేజ్ కావాలని అన్ని రకాలుగా చేసింది నా ఆరోపణ. దానికి సంబంధించి ప్రజలు నమ్ముతారా లేదా పక్కన పెట్టండి, నాకు అది కాదుగా సమస్య. నాకు జరిగిన అన్యాయాన్ని నేను పోరాడుతుంటే నువ్వు పోరాడొద్దని ఎవరంటారు? ఇటు పడితే అంతేగా తేడా వస్తుంది కదా. నాకు సంబంధించిన అంశంలో నేనే జడ్జి చేసుకోలేక నేనే కొట్లాడకపోతే ఇక ప్రజల కొరకు ఏం కొట్లాడతాను? నాకు జరిగే అన్యాయం ఈవీఎం నన్ను ఓడగొడతాయా? ఈవీఎం నన్ను ఓడగొడితే నేను కామ్గా కూర్చోవాలనా? మీరు చెప్పిండనో మళ్ళీ చెప్పిండనో నేను ఊపుకుంటున్నా. నేను గెలుస్తానా లేదా పక్కన పెట్టండి. గెలవకపోయినా ప్రజల కొరకు ఉండేటోళ్ళం. ఏదో ఎమ్మెల్యే కొరకు ఎంపీ కొరకు ఏం రాజకీయాల్లోకి రాలే. నా గురించి అక్కడ 2 వర్గాలు కాదు, ఇద్దరు పెద్ద నాయకులు మీరంటే పడదంట కదా, వాళ్ళు ఓడిచ్చారని వరకు పోరాడారు. సీట్ రావడానికి అడ్డం పడ్డారు కదా, సీట్ రావడానికి అడ్డం పడిన వాళ్ళు ఉన్నారు కదా. రావడానికి అడ్డం పడితే రాహుల్ గాంధీ గారు ఇచ్చిందండి, ఇచ్చారు. కాంగ్రెస్ లో దొబ్బుదేవుడు తీసుకొస్తాడా? నాకు చెప్పకుండా తీసుకొస్తాడు అంటారు కదా. ఎప్పుడైనా దామోదర్ రెడ్డి గారైనా నాకు సహకరించిన, నాతో ప్రేమతో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి గారు నాతో ఉన్నారు. టికెట్ ఇచ్చేంత వరకే మా పోరాటం. వాళ్ళిద్దరు తగాద పడింది. వాళ్ళు కోఆర్డినేట్ చేసి నాతో వాళ్ళ శ్రేణులు కూడా పంపించారు. ఇక్కడ పాయింట్ ఉంది. నిజంగా మీ పరిస్థితి ఉంటే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లా గెలిచాడు, వెంకటరెడ్డి గారు ఎట్లా ఓడిపోయాడు? మరి ఇది చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటది, కానీ ఎవరిని గెలిపించాలనో నా దగ్గర 30 లేదు. అది చాలా ట్రూ. నేను చెప్తాను. చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. షోకి 3 స్వాగతం. ఘటకేశ్వర్ నుంచి వెంకటరెడ్డి గారు. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? దయాకర్ రావు గారితో మాట్లాడతా సార్. మాట్లాడండి దయచేసి, ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. పద్ధతిగానే మాట్లాడతాం సార్. ఒక నిమిషం సార్. దయాకర్ రావు గారు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. అవును, ఈవీఎంల గురించి మాట్లాడినప్పుడు ఆయన 4000 మెజార్టీ వచ్చింది ఫస్ట్. ఒకటేసారి పడిపోయినప్పుడు ఆపత్తు కదా డౌట్ వచ్చినప్పుడు. ఎంత మంచి క్వశ్చన్ వేసింది ఆత్మీయుడు. మళ్ళీ ఇంకోటి అతను నాయకులను తిట్టే బదులు జనాలతో మంచిగా ఉంటే నేర్చుకోవాలి సార్ ఫస్ట్. అట్లా మీరు నా నాయకత్వాన్ని, నా పీపుల్స్ పర్సుయేషన్ నువ్వు ప్రశ్నిస్తావు. రైట్ కాదు. అంత లేకపోతే 1600 తేడాతో కదా ఆయన ఓడిపోయింది. ప్రజలతో బాగోపోతే ఆమాదం ఎందుకు వస్తే ఇంత ఘోరాలు చేసిన ఓడిపోయింది. కాకపోతే ఏంటంటే మీ అందరి డౌట్ ఏంటంటే కొంతమంది మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఓడిచ్చారని. తప్పు సార్ చేసే ముచ్చట. కానీ ఇంతకు ముందు అన్న దాంట్లో వ్యాలిడ్ 4000 మెజార్టీ వచ్చిందంట కదా ఓ దశలో. 6 గంటలకు 17 ఈవీఎంలు మొరాయిస్తే వీటిని వీవీప్యాట్కి పెట్టమని నేను ఆర్ఓకి చెప్పిన. ఓకే, ఎందుకంటే లెటర్ ఇచ్చారా? లెటర్ ఇచ్చారు కాదు, నేను వాయిస్ రికార్డు ఉంది. ఓకే,
నేను మైక్లో మాట్లాడి ఆర్ఓతో మైక్లో చెప్పించాను, నేను వీవీప్యాట్ పెట్టను అన్నాడు. వీవీప్యాట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్ అంటే 11 ఈవీఎంలు ఎట్లయినాయి అంటే క్లోజ్ బటన్ నొక్కలే. ఓకే, క్లోజ్ బటన్ ఎప్పటికి నొక్కలేదు, ఓపెన్ అయ్యేంత వరకు క్లోజ్ బటన్ నొక్కేలేదు. ఓకే, ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా క్లోజ్ బటన్ నొక్కకపోతే. కాబట్టి ఇది అనుమానం ఉంది సార్, నాకు వీవీప్యాట్ ఏమని అడిగిన, నో అన్నాడు. వీవీప్యాట్ చూపించమని, వీవీప్యాట్ లెక్క చూపిస్తే దాంట్లో తేలుతుంది కదా. 3 మాక్ పోలింగ్ 50 ఓట్లు ఎక్కువ ఉన్నాయి ప్రతి దాంట్లో. కాబట్టి 50 ఓట్లు ఎవరికి వేసి ఎట్లేసారు అనేది తెలుస్తుంది సార్. దీన్ని కంపల్సరీ మీరు లెక్కించాలంటే ఒక్కటి లెక్క పెట్టిండ్రు, ఒక్కటి లెక్క పెడితే ఏమైంది, దాంట్లో 35-36 ఓట్లు తేడా వచ్చినాయి. 35-36 ఓట్లు మన డిస్ప్లే యూనిట్ కు దీనికి తేడా వచ్చినాయి. దానికి సంబంధించి ఏం చేయాలంటే ఇది సింపుల్ కదా, మీ మెజార్టీ నుంచి తీసేయచ్చు అంటాడు. తర్వాత ఇప్పుడు 3 అవి ఉన్నాయి సార్, ఆ వీటికి ఎన్ని ఓట్లు పడ్డాయని స్లిప్ లేదు. ఓకే, బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయనే దానికి స్లిప్ ఉండాలి కదా. బూత్ అంటే ఆయన ఏమన్నాడు అంటే డైరీ ఆర్ఓ డైరీలో ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉంటది. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని మీ బూత్ ఏజెంట్లు అంతా సంతకాలు పెడతారు కదా, దాన్ని ప్రామాణికంగా చేసుకోండి అన్నాడు. ఆ 3 అంటే 17 జరిగిన వాటిలో నేను అడిగిన, నా మెజారిటీ తగ్గడానికి కారణం పోను తగ్గుతున్నది కాబట్టి ఒకటేసారి. ఈ సమస్య మీకు ఈవీఎంల వల్ల వచ్చిందా, డబ్బు పంపిణీ వల్ల వచ్చిందా? జానారెడ్డి గారు ఏమో డబ్బు పంపిణీ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు ముందుగానే చేశారు అంటారు. ఇప్పుడు డబ్బు పట్టుబడిందేమో మీ డబ్బు, పైగా ఆ డబ్బుకి సింగపూర్ కి కనెక్షన్ ఉందని నేను అక్కడ పేపర్ లో రాశారు పోలీసులు. ఇప్పుడు విషయంలో మర్చిపోయి వీళ్ళు ఇంకా చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి వాస్తవాలు మర్చిపోతున్నారు. మీరు తెలుసుకోరు. మీరు దయాకర్ గారు, మీరు ఒక్క నిమిషం, మీరు నిజంగా వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆలోచించగలిగితే జరిగిన తప్పులు ఖచ్చితంగా మీకు తెలిసి, ట్యాంపరింగ్ ఉందని కూడా మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, వాటి మీకు వెళ్ళవచ్చు, దానికి ఏం లేదు. ఒక పక్క మీరే చెప్తున్నారు అక్కడ 3 రాష్ట్రాల్లోనేమో మా పార్టీ గెలిచిందంటారు, ఒక పార్టీలో ఇక్కడ ఓడిపోయింది. ఈవీఎంలను ఎక్కడికి వచ్చినా అక్కడికే వస్తున్నారు తప్ప ఏం జరిగింది ఇప్పుడు నిజంగా అలానే అదే నిజంగా మీరు అంటున్నప్పుడు చంద్రబాబు గారు సుహాసిని గారు ఎందుకు ఓడగొట్టుకుంటారు, ఆయన రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఓడగొట్టుకుంటారు? ఆయన కన్నా పెద్ద టెక్నాలజిస్ట్ అవి కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. మీకు చంద్రబాబు గారు గెలిపిస్తారు కదా, టెక్నాలజీ హై ఎక్స్పర్ట్, అమెరికా నుంచి దింపుతారు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈయన చెప్పిన వాళ్ళే కదా. మీరు జాగ్రత్తగా జాగ్రత్తలు మేము అన్ని, అందుకనే అంటే చంద్రబాబు ఈరన్న గారు 4.5 ఏళ్ళు పోరాడాం మేము. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే మేము 4.5 ఏళ్ళు పోరాడి సుప్రీంకోర్టు దగ్గర తెచ్చుకున్నాం. మేము ఆ రకంగా మీరు ఏదంటే పోరాడి మడకసిర ఎమ్మెల్యేది 4.5 ఏళ్ల తర్వాత ప్రమాణ స్వీకారం ఏం చేయడం, అదే చెప్తున్నాను. రాజ్యాంగం అపహాస్య పాలవుతుందండి, అదే కదా. దాని గురించి అడగరు వీళ్ళు, దాని గురించి అడగరు వాళ్ళ మిత్రుడు. ఇప్పుడు కోర్టు కొట్టేసిందండి, కొట్టేసి ఇంతవరకు స్పీకర్ కాంగ్రెస్ అభ్యర్థి తిప్పేస్వామిని గెలిచినట్టుగా డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేస్తే కోడలి గారు ప్రమాణ స్వీకారం గతంలో ఏం జరిగిందంటే నాకు తెలిసి గతంలో బంజిదేవ్ గారికి వ్యతిరేకంగా ఇట్లా ఆయన గిరిజనుడు కాదని తీర్పు వస్తే రాజన్న ద్వారా ఎలక్టెడ్ డిక్లేర్ చేసింది. వెంటనే స్పీకర్ అప్పుడు సురేష్ రెడ్డి గారు వాళ్ళన్నీ తీసేసి సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచలేనంత దౌర్భాగ్య పరిస్థితి మీరే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. హలో, తుళ్ళూరు నుంచి ఒకరు. హలో శేఖర్ గారు, నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, మాట్లాడండి. ఇప్పుడు ట్యాంపరింగ్ అంటున్నారు కండి, ఇప్పుడు జరిగితే మరి ఎన్నాళ్ళ మధ్య ఏం చేశారండి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్యాంపరింగ్ అంటున్నారు. అదేనా మీ డౌట్ కూడా? అదేనండి. మిత్రుడు దయాకర్ ఓడిపోయినందుకు కొంచెం బాధగా ఉన్నాడు. నేను కూడా వాళ్ళ ఓటమికి అంటే భారతదేశంలో ఇప్పుడు 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి సార్. ఈవీఎంలు, ఈవీప్యాట్లు, వీటితోటి ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ ఎన్నికలలో 3 రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మేము అధికారంలోకి వచ్చినాము. మేము అధికారంలోకి వస్తే అదే వీవీప్యాట్లు మాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితులైన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఎవరు? మా స్పీకర్ మధుసూనాచారి గారు, జూపల్లి కృష్ణారావు గారు, చందులాల్ గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అతి సన్నిహితులు. వారు టీవీ డిస్కషన్ లో మాటలు వచ్చు కాబట్టి మంచిగా జాగ్రత్తగా మాట్లాడి పొదుపుగా మాట్లాడి రక్తి కట్టించే విధంగా దయాకర్ మాట్లాడుతున్నారు. అది కాదు,
ఇప్పుడు ఈవీఎంలు తప్పు చేస్తే మా వాళ్ళని మేము ఓడగొట్టుకోం కదా సార్. అబ్బాయి జగ్గారెడ్డిని ఎందుకు గెలవనిస్తాడు, అదొక ఇంపార్టెంట్ పాయింట్. జగ్గారెడ్డి గెలిచి సార్ మనం 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది సార్. ఇప్పటికైనా మిత్రుడు దయాకర్ వాళ్ళ ఓటమిని అంగీకరించాలి, టెక్నాలజీని గౌరవించాలి. ఎందుకంటే టెక్నాలజీ ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఇప్పుడు మనం వాడుకున్న ఎన్నికలలో, ఈ ఎన్నికలలో టెక్నాలజీ ఎంత టెక్నాలజీ ఉన్నా ఈ ఆయన చెప్పినట్లు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి మధ్య తేడా ఉండకూడదు. ఎట్లా ఉంటుంది ఉండకూడదు. అది ఏదన్నా తేడా ఉంటే కారణం ఎలక్షన్ కమిషన్, ఒకవేళ అది నిజమై ఉంటే ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ కు వాళ్ళు పోవచ్చు, అడగొచ్చు. ఇది ప్రభుత్వ పరంగా మేము ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు ఏం చేయడానికి వీలు ఉండదు సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంట్రోల్లో ఉంటది. అది ఎలక్షన్ కమిషన్ వేరే కమాండ్ కంట్రోల్ పెట్టారంటున్నాడు కదా. కమాండ్ కంట్రోల్ అంటే దయాకర్ కంట్రోల్ అనుకుంటున్నా సార్. కమాండ్ కంట్రోల్ నేను అనుకుంటున్నా, నేనే చేస్తున్నది. ఇప్పటికైనా మనం టెక్నాలజీని గౌరవిస్తే ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని మనం ఇక్కడ వాడుకున్నాం. టెక్నాలజీని ప్రతి ఒక్కరు దయాకర్ కూడా అంగీకరిస్తే కాదు. మీరు గమనించండి, బ్యాలెట్ పత్రాలు అయితే ఇంకెక్కువ నష్టం. ఎందుకంటే పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉంటారు. రిగ్గింగ్ అయ్యో నాకు తెలుసు. కాదు ఊళ్ళలో నేను కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు నేను మామూలుగా చెప్పానండి మాబోటి వాళ్ళం కాదు. ఒక ఆయన నేను ఇంట్రెస్టింగ్ చెబుతా. కర్నూలు జిల్లాలో ఒక నియోజకవర్గంలో 94లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఒక ఫ్యాక్షనిస్ట్ అనమాట. ఫ్యాక్షనిస్ట్ వర్సెస్ ఒక సాదా నాయకుడు. ఆయన ఏం చేశాడు, కనపడిన చోట్ల గుద్ది ఇసుకొచ్చినంత గుద్దేశాడు. వేసాడు. వేసిన తర్వాత ఇంకెవడు మన ఓడిస్తాడు అనుకున్నాడు. కానీ మిగతా అన్ని చోట్ల జనం రెస్పాండ్ అయ్యి 3000 తేడాతో ఓడిపోయాడు. అంటే రిగ్గింగ్ జరగడానికి బ్యాలెట్ పేపర్లు ఈజీ. ఏముంటుంది, ఆ పుస్తకం కాకోవటం దాడు పడేయటం. అది ఇక్కడ అనుకోండి, ఇక్కడ కూడా నాకు అర్థమైంది, ఇక్కడ కూడా దొంగోట్లు వేసే అవకాశం నాకు అర్థమైంది. అయితే కాదు ఇక్కడ రిగ్గింగ్ ఎట్లా ఒక్కోటే వేయాల్సి ఉంటుంది. అక్కడ అటు కాదు, ఏకంగా కొట్టేయడం, వాళ్ళు డ్రా చేసుకోవటం. ఆ ప్రమాదం అధికారులు పోస్టులు ఈయనకే ఎక్కువ వచ్చినాయి కదా. మరి అధికారులు వీళ్ళకి అనుకూలం కదా చేస్తారు. కేసీఆర్ గారు చెప్పుంటారు లోపాయికార ఒప్పందంగా సుహాసిని గారిని రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టుకున్నారా, నీ ఓటుకు పక్కన పెడతాను. అది కూడా బయటపడతా ఉంది. అది కూడా బయటపడుతుంది. ఒక నిమిషం, ఇంతకు ముందు అన్నదాన్ని కూడా స్వాగతిస్తూనే, నేను ఈ సోకాల్డ్ లీడర్స్ లెక్క మద్యం పంచలే, పైసలు పంచలే, ప్రజలు ప్రేమను పంచినాక అక్కడ దానికి తెచ్చింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని. ఎక్కడ ఇవాళ 14 సంవత్సరాల ఉద్యమ జీవితంలో ఒకసారి ఓటమికి ఇంత నేను ఎప్పుడైనా మాట్లాడినా మీకు ట్యాంపరింగ్ గురించి, రెండోసారి ఓటమి గురించి, నా ఓటమి కూడా వినండి. నా ఓటమి ఏం సార్, దయాకర్ అసలు ఎమ్మెల్యే కాదు సార్. నేను ఇప్పుడు అది గెలిస్తే కూడా నాకు వద్దని రాసేయగలుగుతా. కానీ జరిగిన అకృత్యాలను నేను బయట పెట్టకపోతే కృత్యాలంటే ఒక విషయం ఒక విధంగా ఉండేది. కానీ మీ డబ్బు ఏమో మీది పట్టుబడింది, వాళ్ళదే తక్కువ పట్టుబడింది. అకృత్యాలంటేనేమో కాంగ్రెస్ వాళ్ళు అక్కడ 3 రాష్ట్రాలు అక్కడ 3 రాష్ట్రాల్లో గెలిచేసరికి మీ వాళ్ళ కొంచెం బలహీనత తప్పులు జరిగి ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.